ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకి గృహప్రవేశం చేశారు ప్రభుత్వ విప్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించామన్నారు. ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ కూడా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు నిర్మిస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన స్వీకరించిన తర్వాత నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసిన క్రమంలో ఈ నియోజకవర్గంలో కోర్రపేట మండలంలో గొల్లపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ముందుగా తీసుకున్న సందర్భంలో ఇక ఉన్నటువంటి నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయడం ఇప్పుడే తల్లి చెప్తా ఉంది. మా ఇంటి చుట్టూ పాములు, అసలు ఇల్లు కూలిపోయి ఉన్నది, నా కలలో కూడా సొంతింటి నిర్మాణం చేసుకుంటాను ఊహించలేను. అలాంటిది ఇందిరమ్మ రాజ్యం రావడం 5 లక్షలు మాకు మంజూరు చేయడంతో మీ ఇంటి నిర్మాణం చేసుకుని చెప్పిన మాట చెప్పినప్పుడు ఇది కదా పేదల ప్రభుత్వం చెప్పేటువంటి సందర్భం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ నిర్మించినట్టు ఇందిరమ్మ తప్ప ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయక ఓట్లు దన్నుకున్నట్టు సందర్భం అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముందుకు పోతున్న క్రమంలో ఈ జిల్లాలో మొట్టమొదటి ఇంటి నిర్మాణం 5 లక్షలతో పూర్తి కాబట్టి ఈ రోజు గృహప్రవేశం జరుగుతున్న సందర్భంలో మేము వారికి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్తూ వారి ఇళ్లలో పోయిన క్రమంలో వారితో పాటు ఈ నూతన గృహప్రవేశ సందర్భంగా ఈ ఆనంద సమయంలో పాలు పంచుకునేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఒకరిద్దరు మిత్రులు పదిలంగా కట్టుకున్నటువంటి ఈ గూడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్న సందర్భంలో ఈరోజు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల పక్షానికి లబ్ధిదారుల పక్షానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా.